హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ అర్జున్. ఈయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, అలా అని చెప్పి కామెడీ సినిమాలు అనలేం. అలా కాకుండా ఈయన సినిమాల్లో ట్రాజిడీ కూడా ఉంటుంది, అలా అని చెప్పి ట్రాజిడీ సినిమా అని కూడా చెప్పలేం. 2.5 గంటల సినిమాల్లో నవరసాలని చూపించాలి అని తపన పడే దర్శకుల్లో ఈయన ఒకరు. ఆయనే మన వీరభద్రం చౌదరి గారు. ఈరోజు మీ అందరి కోసం ఆయనతో ఓ స్పెషల్ చిట్చాట్. హాయ్ అండి చౌదరి గారు, ఎలా ఉన్నారు? బాగుందండి. సో వీరభద్రం చౌదరి గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. గోదావరి జిల్లాలన్నా అక్కడి ప్లేసెస్ అన్నా మన తెలుగు సినిమాకి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. సో ఏంటంటారు, రీజన్ ఏంటి మన తెలుగు సినిమాకి అంత దగ్గర సంబంధం ఉండడానికి అక్కడితో స్పెషల్గా? అంటే జనరల్గా సినిమాల కంటే ముందు కళలు తెగదు. అప్పుడు నాటకాల నుంచి కానీ మన తోలు బొమ్మలాట నుంచి కానీ వీటి నుంచే కదా మన సినిమా అనేది రాకముందు ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది జనాలకి. అక్కడ ఎక్కువ ఎందుకంటే కలాం తల్లికి పుట్టినిల్లు లాంటిది వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ గోదావరి పరిసర ప్రాంతాలన్నీ కూడా. అక్కడ ఏంటంటే మనిషికి ఒక కళ మీద ఎప్పుడు ఉంటుందంటే ఒక ప్రేమ కానీ అది కానీ వాడు 3 పూటలు అన్నం తిన్న తర్వాత వాడికి సరదాగా ఒక విశ్రాంతి తీసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే కాటన్ దొర మహానుభావుడు ఆయన దయ వల్ల ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత 2 పంటలు పండుతుంటాయి ఇప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో. ఇప్పుడు పచ్చగా ఉంటుంది. దాని తర్వాత ఏమవుద్దంటే ఇప్పుడు మనకి ఫుడ్ ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళకి ఏముంది, 1 ఎకరం ఉన్నవాడు కూడా రాజులో పోతుంటాడు. వాళ్ళ ఆలోచనలు ఎంతసేపటికి ఎంటర్టైన్మెంట్గా సరదాగా ఇప్పుడు ఏం చేద్దాం అనే ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కష్టాలు కొంచెం తక్కువ ఉంటాయి. ఆ ఫుడ్ గురించి మెయిన్ ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకేముంటుందంటే నెక్స్ట్ ఏం చేద్దాం ఎట్లా చేద్దాం అని ఆలోచన ఉంటుంది. అందుకని మీకు మొదటి నుంచి కూడా అక్కడ కళాకారులు, హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఫస్ట్ నాటకాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫోకసింగ్ అంతా కూడా సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటాం. అందుకని మీకు గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈవి సత్యనారాయణ గారు కానీ, దాసనారాయణ కానీ, వినాయక్ గారు కానీ, సీను వైట్ల గారు కానీ, చాలామంది డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు కోటి రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా గోదావరి నుంచి వచ్చిన డైరెక్టర్స్. మీ ఫస్ట్ సినిమా వచ్చి సహనా పెళ్ళంట. అప్పట్లో భారీ హిట్, సెన్సేషన్ క్రియేటర్స్ మూవీ ఆ పేరు మీద తీసుకున్నారు. సో భయం అనిపించలేదు అంటే మళ్ళీ అంత పెద్ద పేరు తీసుకొని చేస్తున్నాను మూవీ ఎలా ఉంటుందా ఏంటి అనేది ఎప్పుడు అనిపించలేదు మీకు? నాకేమనిపించింది అంటే జనరల్గా మేము షూటింగ్ అంతా ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఫిల్ము నరేష్ మన హీరో మా గురువారు అబ్బాయి. ఎందుకంటే ఈ కథ అనుకునే బాగా వచ్చిన తర్వాత ఒక మంచి టైటిల్ పెట్టాలి, అంటే జనాలకి రీచ్ అవ్వాలంటే ఏం టైటిల్ పెడితే బెటర్? ఇప్పుడు జనరల్గా నరేష్ గారు సినిమాలు అంటే టైటిల్స్ ఒక అమ్మతుగా ఉంటాయి. కానీ ఈ స్టోరీకి విచిత్రమైన టైటిల్ కాకుండా కొంచెం క్లాస్ టైటిల్ ఉంటే బెటర్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు సినిమా 100 రోజులు ఆడింది ఆనా పిల్లంట. ఇప్పటికీ టీవీలో కొన్ని 100 సార్లు వేస్తుంటాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూనే ఉంటుంది. దానికి ఒక మంచి టైటిల్ పెట్టాలని చెప్పి ఆనా పిల్లని పెట్టిన తర్వాత ఎందుకంటే అప్పుడు సగం షూటింగ్ అయిపోయింది కాబట్టి మనకు అర్థమైపోతుంది కదా దాని అవుట్పుట్ ఎంత బాగుంది అనేది. మ్యాక్సిమం అప్పటికి 50% అయిపోయింది. శ్రీహరి గారి సీన్స్ కానీ హీరో హీరోయిన్ సీన్స్ కానీ 50% అయిపోయింది. తర్వాత రష్ చూసుకున్నాం, సినిమా బాగా వచ్చింది. గ్యారంటీగా ఒక మంచి టైటిల్ పెడితే మనకి బాగుంటుంది అనిపించి ధైర్యంగా ఈ టైటిల్ పెట్టాం. ప్లస్ సో మీరు టైటిల్ తీసుకుంటే రఘుకుంజ గారేమో సాంగ్ తీసేసుకున్నారు, చినుకుల రాలి అన్న సాంగ్. సో అంటే రెండు అంటే అనుకొని తీసుకున్నారా లేకపోతే అది సాంగ్ ఐడియా నాదేనండి, అది చినుకుల రాలి సాంగ్. ఎందుకంటే నాకు ఒక బాగా ఇష్టమైన సాంగ్. ఇప్పుడు రెగ్యులర్గా మ్యూజిక్ డైరెక్టర్స్ సాంగ్ చేస్తుంటారు, అన్నీ బాగున్నాయి. ఏంటంటే ఒక రీమిక్స్ సాంగ్ పెడితే జనాలకి కొంచెం క్యాచీగా ఉంటుందని చెప్పి మీకు అహనాపల్లి అంటే లోగో వస్తున్నప్పుడు చినుకుల రాలి అని వస్తుందో జనాలు మా టైటిల్ ఆ లోగో రాగానే అందరూ సరే చూద్దాం ఈ సినిమాలో ఏదో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఉందని చెప్పి మొదటి ఫస్ట్ లుక్ నుంచి కూడా ఒక మంచి అప్లోజ్ వచ్చింది. అది బాగా ప్లస్ అయింది మనకి. యాక్చువల్గా ఎక్కడైనా ద్వితీయ విజ్ఞాని దాటడం కష్టం అంటారు, అంటే సెకండ్ మూవీ హిట్ కొట్టడం అనేది కొంచెం రెస్పాన్సిబిలిటీ పెడితే. కానీ మీరు ఫస్ట్ సినిమాకి మించిన హిట్ కొట్టారు పూల రంగులతో. సో ఏంటంటారు స్ట్రాంగ్ పాయింట్ మీ కామెడీ ఎలిమెంట్ వల్ల అంటారా లేకపోతే ఎందుకు సెకండ్ సినిమా అంతా హిట్ కావడానికి? మెయిన్ మన బాడీలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కామెడీ యాంగిల్ అండి. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఫస్ట్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ బాగా చేసే నరేష్ గారు దొరకటం, రెండో సినిమాకి సునీల్ దొరకటం. ఎందుకంటే మనం రాసుకున్న సీన్స్ కానీ ఇవన్నీ ఎలివేట్ చేసేది మన హీరోలే కాబట్టి ఇద్దరు మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోలు దొరకటం వల్ల బాగా ఎలివేట్ అయ్యి
ఒక పెద్ద సక్సెస్ అయినాయి, 2 హ్యూజ్ సక్సెస్ అయినాయి. ఎందుకంటే డైరెక్టర్గా నా బాడీ లాంగ్వేజ్కి మన హీరోల బాడీ లాంగ్వేజ్ బాగా మ్యాచ్ అయ్యి 2 పెద్ద సక్సెస్ అయినాయి. నరేష్ గారి కెరీర్లో ఆనాపలంటే అనేది ఒక పెద్ద సక్సెస్, సునీల్ గారి కెరీర్లో పోలరంగడ్ అనేది ఒక మాస్టర్ పీస్లో మిగిలిపోయింది. అవునవును. సో ఇవి 2 మంచి పెద్ద హిట్స్ కొట్టాయి. సో థర్డ్ మూవీకి వచ్చేటప్పటికి బాయ్ అనుకున్నంత ఆడలేదు. అంటే అది రీజన్ ఏమంటారు? మీ కామెడీ వదిలి యాక్షన్ సైడ్ వెళ్ళడం అంటారా, లేకపోతే ఎందుకు అది అంతగా వర్కౌట్ అవ్వలేదంటారా? అది యాక్చువల్గా నేను చాలాసార్లు ఆలోచించాను. చేస్తున్నప్పుడు నేను కానీ నాగార్జున గారు కానీ అందరికీ నచ్చే ఆ స్టోరీ తీసాం మనం. జనరల్గా ఏమైందంటే అది చాలా మంచి కథ. అది దానికి ఏమవుతుందంటే ఆడియన్స్ చూసేటప్పుడు ఒక రకమైన అన్నం కోరుకుంటుంటారు. నాగార్జున గారి సైడ్ నుంచి కానీ మన సినిమా సైడ్ నుంచి కానీ ఈ గెటప్స్ ఉన్నాయి చూసారు, నాగార్జున గారు వేసుకున్న గెటప్స్, అవి ఆడియన్స్కి ఎక్కలేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నాగార్జున గారిని చూస్తున్నప్పుడు చాలా అందంగా ఉంటాడు, రొమాంటిక్గా ఉంటాడు. ఈ టోపీ పెట్టుకుని అన్ని డ్రెస్సింగ్ పెట్టుకునేప్పటికి వాళ్ళకి అసలు ఫస్ట్ చూడగానే వాళ్ళకి ఎక్కలేదు, అది నచ్చలే. ఇప్పుడు ఫస్ట్ లుక్ నచ్చినప్పుడు దాన్ని 2 గంటలు చూపించాలంటే వాళ్ళకి సెకండ్ హాఫ్ నుంచి చూసిన తర్వాత మీరు రివ్యూలు కానీ చదవండి అంతా బాగుంది. ఎందుకంటే అప్పుడు గడ్డం ఈ ట్రిమ్మింగ్ అంతా తీసింది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మళ్ళీ మన పోలరంగడు ఆనాపిల్లట్లాగా సరదాగా ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫే ఎక్కకపోయేటప్పటికి జనాలకి అది అనుకున్నంత రీచ్ అవ్వాలి సినిమా. దానివల్ల నాకు 1 year గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది ఒకళ్ళతో చేసేది కాదు. హీరో, డైరెక్టర్గా నేను, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ నచ్చితేనే ఒక ప్రాజెక్ట్ అనేది ట్రాక్ మీకు వస్తాయి. వీళ్ళందరికీ నచ్చి చెప్పాలంటే డైరెక్టర్గా నాకు ఒక 5 నెలలు 6 నెలలు ఒప్పించడానికి కూడా టైం పడుతుంది. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జనాలు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసుకుంటే ఇంకో పెద్ద సినిమా చేసేవాడిని. నేను దీంట్లో తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూడా మిస్ అయింది. సెకండ్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ కొన్ని సీన్స్ దాంట్లో పెట్టకపోవడం వల్ల అది ఏదైనా కానీ దానికి ఒక రీచ్ అవ్వాల్సిన రేంజ్కి వెళ్ళకుండా అది ఆగిపోయింది. అందుకని నేను 4th మూవీ చేసినప్పుడు కేర్ తీసుకున్నాను, ఎట్లయినా ఇటు కొట్టాలని చెప్పి. సో చుట్టాల అబ్బాయితో మళ్ళీ ట్రాక్ మీద పడ్డారు. అంటే కమర్షియల్గా కూడా బాగా కలెక్షన్స్ పరంగా కూడా సాటిస్ఫై అయింది. సో దాని గురించి చెప్పండి, ఎలా అనిపించింది ఆ మూవీ తర్వాత? ఆ మూవీ చెప్పాలంటే ఆ మూవీ వచ్చింది కాబట్టి నేను మీ దగ్గర వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే బాయ్ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా భద్రం పని అయిపోయింది, ఇంకా కష్టం అనుకున్నారు అందరూ ఇండస్ట్రీలో. ఎందుకంటే నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మా గురువు గారు యువశాస్త్రి గారు, ఆయనతో పాటు చాలా సినిమాలు పనిచేశాను. తర్వాత మా తేజ గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను. నువ్వు నేను జయం నిజం చాలా సినిమాలు వర్క్ చేశాను. తేజ గారు హిందీ సినిమా ఇది కూడా వర్క్ చేశాను. నాకు బాగా ఇష్టమైన పర్సన్స్ వీళ్ళిద్దరు కూడా. ఫస్ట్ ఫిల్ము నేను మా గురువు గారు కథ చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే చెప్పాడు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పి. తేజ గారు నాకు ఎప్పటికప్పుడు ప్రతి సినిమా చూసినప్పుడు ఫోన్ చేస్తుంటాడు, సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చుట్టాలబ్బాయి చేస్తున్నప్పుడు మనం ఎట్లయినా ఒక మంచి సక్సెస్ కొట్టాలి, దీన్ని గ్యారంటీగా వర్కౌట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద అప్లై చేసినాయి 2. సరే 3వ సినిమా సరిగ్గా అనుకున్న రేంజ్లో ఆడకపోయినా దానికి మోర్ దాన్ 4 weeks ఆడింది. దాని డబ్బులు దానికి వచ్చినాయి, సినిమా ప్రాబ్లం లేదు. సాటర్డే కూడా మోర్ దాన్ 8 crores కొన్నారు దాన్ని. టీవీలో ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు బాయ్ సినిమా. మెయిన్ ఏంటంటే చుట్టాలబ్బాయి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు అనుకుని ఆ కథ తయారు చేసుకుని మ్యాక్సిమం ఆ కథ మీద నేను ఒక 1 year కూర్చున్నాను. సంవత్సరం పాటు దీన్ని వెనక్కి ముందుకి వెనక్కి ఎట్లయినా ఇటు కొట్టాలి. ఈసారి ట్రాక్ మీద రావాలంటే మళ్ళీ ఇటు కొట్టాలి. మనం టోటల్గా సైడ్ ట్రాక్లో ఉన్నాం, మనం మెయిన్ ట్రాక్లో రావాలంటే ఇటు కొట్టాలి. అలాంటి సిచ్యువేషన్లో చుట్టాలబ్బాయి కథ తయారు చేసి నేను ఆదికి చెప్పాను. ఆదికి విపరీతం నచ్చింది కదా, సాయి కుమార్ గారికి విపరీతం నచ్చింది. వాళ్ళిద్దరూ దాంట్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు, ఇద్దరు తండ్రి కొడుకుల కింద. అది బాగా ప్లస్ అయింది. తర్వాత మా ప్రొడ్యూసర్స్ రాము గారు చాలా మంచి వ్యక్తి, ఆయన మన వెంకట్ ఇంకో ప్రొడ్యూసర్, ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా తీయడానికి నా దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా చెప్పాను, ఫస్ట్ ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మోర్ దాన్ 6 crores పైన అవుతుంది. మరి ఆదికి ఉన్న మార్కెట్ చూసుకుంటే కూడా మనకి ఇప్పుడు ఒక రకంగా దీన్ని ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టే. అయినా పర్లేదు మంచి సినిమా తీద్దామండి అనే సంకల్పంతో వాళ్ళు రావడంతో ఆ సినిమా తీసాం. అది ఇవాళ కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయింది. ఎంత పెద్ద హిట్ అయిందంటే మాతో పాటు ఇంకో సినిమా కూడా రిలీజ్ అయింది ఆ రోజుని. అందరూ ఆ సినిమా పెద్ద హిట్ అవుద్ది అనుకున్నారు. మా సినిమాని డిస్ట్రిబ్యూటర్ కూడా వదిలేసాడు. మా సినిమా కొనుక్కోడు, ఆ సినిమా తీసుకుంటాడు.
వదిలేసినప్పుడు నేను మా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అది ఒక పెద్ద డైరెక్టరు కొంచెం పెద్ద క్యాస్టింగ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారండి, మనదేమో అది మైనస్లో ఉన్నాడు, మీరు మైనస్లో ఉన్నారు, ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ వదిలేసాడండి, మనం ఒకరోజు పోస్ట్ పని చేద్దామండి ఇంకో 1 వీక్ అన్నారు. నేను చెప్పా, మన సినిమా టీజర్ చూడండి, టీజర్కే మనకి బిజినెస్ అయింది, బయర్స్ వచ్చారు, ఇన్ని ఫ్లాప్లు కూడా పోన్నారు. మనం ఒక 1 వీక్ వెనక్కి వెళ్ళకూడదు, ఇంకో సినిమా ఉంటే అది చూస్తారండి, బాగుంటే ఇది చూస్తారు అని చెప్పి నేను బలవంతంగా వేరే ఇంకో ప్రొడ్యూసర్ని ఇంకొక డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి రాకేష్ ప్రతాని రాకేష్ అతను తీసుకొచ్చాం. అతనే ఉంటాడంటే దాని ముందు నేను గరం సినిమా తీసుకున్నానంటే నాకు లాస్ అయింది, మళ్ళీ ఈ సినిమా వద్దండి నేను చెప్పాను, బ్రదర్ ఈ సినిమా తీసుకో, గ్యారంటీ వర్కౌట్ అవుతుంది, నీకు దాంట్లో పోయినప్పుడు దీంట్లో వస్తాయని నా మాట నమ్మి తీసుకోమంటే అతను 2 రోజులు ఆలోచించుకుని వచ్చాడు. ఎందుకంటే మన టీజర్ చూసాడు, సాంగ్స్ చూసాడు, 2-3 ఫైట్లు చూసాడు, ఇది గ్యారంటీగా ఆడుద్దని అన్నాడు. తీసుకున్నాడు. అతనికి ఇవాళ అందులో పోయిన డబ్బులు వచ్చినాయి మోర్ దెన్ ఒక 50-60 లక్షల పైన మిగిలినాయి. అంత పెద్ద సక్సెస్ అయింది కమర్షియల్గా. అది 2 సినిమాలు వచ్చినాయి, నాకు 2 సినిమాలు వచ్చినాయి. ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా వాళ్ళు కూడా సినిమాలు చేసుకున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అయితే భయంకరంగా లాభపడ్డారు, చుట్టాల పెట్టి. అంత మంచి యూజ్ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మన ఇండస్ట్రీలో ఎలా ఉంది అంటే సినిమా హిట్ కొడితే హీరోకి క్రెడిట్, సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ అకౌంట్కి లింక్ చేయడం. సో ఇది కామన్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్, అంటే జనరల్గా మీరు అన్నది అంటుంటారు కానీ నేనైతే అది పట్టించుకోను. ఇప్పుడు సక్సెస్ అయింది ఆనాపిల్లంట, నాకు సినిమాలు వచ్చినాయి, మా హీరోకి సినిమాలు వచ్చినాయి. పూలరంగడు సక్సెస్ అయింది, నాకు సినిమాలు వచ్చినాయి, మన హీరో గారికి సినిమాలు వచ్చినాయి. బాయ్ సినిమా ఫ్లాప్ అయింది, తర్వాత కూడా మళ్ళీ నాకు సినిమా వచ్చింది కదా, అది నా అకౌంట్లో ఉంటే నాకు సినిమా రాకూడదు యాక్చువల్గా ఇంకా ఫెయిల్ అయింది కాబట్టి ఇంక ఇది డైరెక్టర్ అకౌంట్లో వేసేస్తే నాకు ఇంకో సినిమా రాకూడదు. మరి నేను చాలా పెద్ద బడ్జెట్ సినిమా తీసాను, అది కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం చుట్టాల అబ్బాయి. మీరు ఒకసారి చూడండి సినిమా, ఎందుకంటే యూట్యూబ్లో దాన్ని ఇప్పుడు మోర్ దాన్ 50 lakhs అబోవ్ చూసారు ఆ సినిమాని. అంత పెద్ద సక్సెస్ అయింది సినిమా. నా 6 వారాలు ఆడింది సినిమా, అది అంత 10 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా. అంటే ఈ సక్సెస్ ఫెయిల్యూరు డైరెక్టర్కి వస్తుంటుంది, హీరోలకు వస్తుంటాయి. నేను అనుకునేది ఏంటంటే ఒకళ్ళని తప్పు పట్టకూడదు, ఒకళ్ళని బ్లేమ్ చేయడం అనేది నాకు నచ్చదు. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు మనందరిది, ఫెయిల్ అయినప్పుడు కూడా మనందరిది, ఇందులో ఒకళ్ళదే ఉండదు. మనం ఒక ఫ్యామిలీ, మనకి ఆదాయం వచ్చినప్పుడు మనందరం షేర్ చేసుకుంటాం, నష్టం వచ్చినప్పుడు కూడా మనందరం షేర్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మన ఫ్యామిలీ ఉన్నప్పుడు మనందరం షేర్ చేసుకుంటాం కానీ బయట వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోరు కదా. ప్రాఫిట్ అయినా షేర్ చేసుకోవాలి, లాస్ అయినా షేర్ చేసుకోవాలి. ఇంకా చూసేటప్పుడు ఏమనుకుంటారంటే ఇది ఈయన అకౌంట్లో అవన్నీ కూడా నేను పట్టించుకోను. అలా ఉంటే నేను ఇవాళ వచ్చేది కాదు కదా నాకు ఛాన్స్. మీరు చెప్పండి ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు? అవునవును, కరెక్ట్. అంటే బేసిక్గా ఇండస్ట్రీలో అనేది ఎలా అంటే డైరెక్టర్స్ ఫీలింగ్ కూడా ఇదే. సినిమా హిట్ అయినప్పుడు డైరెక్టర్కి ఎక్కడ పొగడుతూ ఉండవు. అంటే చెప్పడం వచ్చినప్పుడు సినిమా హీరో పరంగానే ఎలివేట్ అవుతుంది కానీ డైరెక్టర్కి అంత గొప్పగా చెప్పేది ఏమి ఉండదు. కానీ సినిమా ఫ్లాప్ అయ్యగానే ఫస్ట్ టార్గెట్ చేసేది డైరెక్టర్ మీద, హీరోని పక్కన పెట్టేసి. దాని గురించి నేను మళ్ళీ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు జనరల్గా మీరు అన్నట్టు కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు, కానీ నేను చేసిన సినిమాలు అప్పుడు నాకు కూడా జరిగింది అది. ఇప్పుడు నేను 2 సినిమాలు చేసినప్పుడు, ఆనాపిల్లండ చేసినప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ రివ్యూస్ చదవండి, మీరు హైలైట్స్ అని రాసుంటారు కదా. మీరు ఇప్పుడు చూడండి, ఆనాపిల్లంట చూడండి కొన్ని వెబ్సైట్లో హైలైట్స్లో ఫస్ట్ పాయింట్ డైరెక్షన్ అని ఉంటుంది. డైరెక్టర్ని గౌరవించినట్టే కదా. రెండో సినిమా చేసినప్పుడు కూడా డైరెక్షన్ హైలైట్స్లో ఉంటుంది. 6 ప్యాక్ ఎలా రివీల్ చేసాడు దాసనారాయణరావు మోర్ దాన్ మన సక్సెస్ మీట్కి వచ్చి ఒక 30 నిమిషాల పైన మాట్లాడారు. ఈ యాక్టర్ రివీల్ చేస్తాడు తిందని చెప్పి టక్ మన ఇట్లా రివీల్ చేస్తే చూసేవాడు ఆడియన్స్కి నార్మల్గా ఉంటుంది. దీన్ని రివీల్ చేయడానికి నేను ఇంచుమించుగా 2 నెలలు వర్క్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఆలోచిస్తాను దీన్ని ఎట్లా రివీల్ చేయాలి. దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్ అనేవాడు ఇలా షర్ట్ అలా చించుకుంటాడు, సీట్లు పోతే ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఆయన హీరో కాబట్టి. ఓకే, మన దాంట్లో కమెడియన్ హీరో, ఇంక మన నవ్వుతారేమో జనాలని చెప్పి ఒక భయం. అసలు లేకపోయినా మన సినిమా ఆడుద్ది, ఎందుకంటే ఈ 6 ప్యాక్ అనేది ఎక్స్ట్రా ప్యాక్ మాకు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్గా ఉండి క్లైమాక్స్లో వెళ్ళని కొట్టాడంటే అయిపోయింది అక్కడితో.
అదేంటంటే సేఫ్ జోన్. రిసీవ్ చేద్దాం అనుకున్నాం, సరే ఎలాగైతే రిసీవ్ చేసినప్పుడు దాన్ని తెలుగుగా చేయాలి, దీన్ని ఎట్లా చేయాలి అని చెప్పి ఓపెన్ చేసి మీరు సినిమా చూసారా పోలరంగడు? ఎట్లా రివీల్ అయింది అది? అసలు క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఆ షాట్ అయ్యాలంటే ఎక్స్పెక్టెడ్ చేయలేదు అనమాట. ఎట్లా రివీల్ అయింది మీరు చెప్పండి, గుర్తుందా మీకు? చాలా నచ్చింది, నేను చూసాను, నాకు బాగా గుర్తు. అంటే ఎలా రివీల్ అయింది? 6 ప్యాక్ అది ఫైట్ జరుగుతుంటుంది లోపల నుంచి, అంటే లోపల ఒక ఇద్దరు లోపల ఫైట్ చేస్తున్నప్పుడు విలన్ షర్ట్ లాగడం, అదే కదా సార్? విలన్ షర్ట్ లాగడం చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మీకు ఎందుకంటే ఆడియన్ కాబట్టి మీకు గుర్తుండదు. విలన్ అనేవాడు హీరోని తుక్కు రాయి కొడతాడు. అవును, కొట్టిన తర్వాత పాపం వాడు ఇంకా హోప్లెస్ పడిపోయి ఉంటాడు. ఫాదర్ వచ్చేది చెప్తుంటాడు, ఏమేమి లేడు పాపం వాడికి, ఏం తెలియదు, పడిపోయి ఉంటాడు. అసలు అలా చూస్తుంటాడు. ఈ విలన్ అనేవాడు హీరోని తీసుకుపోతూ ఉంటాడు. ఇక్కడ విలన్కి మదర్ ఉంటుంది. ఆవిడేంటంటే సునీల్ని ఎప్పుడు లైక్ చేస్తుంటుంది విపరీతంగా, కొడుకులాగా. వీడు మంచోడు పాపం అని చెప్పి వాడికి అన్నం పెట్టి ఇవన్నీ సాగుతుంటుంది. ఇది కొడుకు చేస్తున్న తప్పు అని ఆవిడ తెలుసు. ఇప్పుడు దేవుడి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర, విగ్రహం దగ్గర వాటర్ ఉంటుంది. ఈ వాటర్ విసురుతుంది అన్నమాట. ఇది 1000 డ్రీమ్స్లో అలా వచ్చి హీరో ఫేస్ మీద అలా రివీల్ అయితే, ఆ వాటర్ పడగానే హీరో కళ్ళు అలా చెమర్తాయి. ఒకటి అది చూస్తుంటాడు. చూసేటప్పటికి విలన్ అనేవాడు హీరోని లాక్కుపోతుంటాడు. ఇక్కడి నుంచి పక్కనే ఫాదర్ చెప్తుంటాడు, ఒరే ఇల్లు కాపాడుకోరా అమ్మాయి చెప్పి. వీడికి ఏం అర్థం కాదు, మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి టైంలో విలన్ అనేవాడు వీడు లేచిన తర్వాత అది చూస్తాడు. ఎడిట్ చూస్తే మన గుణపండు చూసారా, కొబ్బరికాయ, అది తీసి నా కొడుకు నేను సంపాదించి ఆగిపెట్టి తీస్తాడు. అది జమ్మంటే వస్తుంటుంది, వచ్చి హీరో గారు తగులుతామనే ఫీలింగ్ ఉంటే జప్పని తీసుకెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అంటే నాకు బాగా గుర్తుంది ఆ 6 ప్యాక్ సీన్ అయితే మేము భారీగా ఎంజాయ్ చేసాం. అంటే థియేటర్కి వెళ్ళినప్పుడు అసలు రివీల్ అవ్వడం అనేది సినిమా అనదర్ లెవెల్కి వెళ్ళిపోయింది. అట్లా చూడలేదు ఎప్పుడు. అది 40 crores కలెక్షన్. బ్యాక్ షాట్ రివీల్ అవ్వగానే థియేటర్ విజిల్స్ పడ్డాయి. అదే 100%. అప్పుడు ఫ్రంట్ చూపించాను. ఇప్పుడు కెమెరాలో రౌండ్ ట్రయల్ వేసాడికి ఎప్పుడైతే ఫ్రంట్ కనిపిస్తే అప్పుడు నమ్మారు జనాలు. ఇక అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి జనాలు ఇక నేను, సునీళ్ళు, మన దేవీళ్ళు, శశాల, మేము నలుగురు మెయిన్ థియేటర్లో చూస్తాం సంజాలో. అసలు మాకే పిచ్చి లేచింది అసలు. జనాలు గోల చూసి అట్లా కామెడీగా అవుతున్నారా, ఫస్ట్ టైం చూస్తాం కదా జనాలతో మనం, లేదా సీరియస్గానే కామెడీ మొత్తం పోయింది. అదే దెబ్బతో. బట్ అక్కడి నుంచి హీరో కొడుతున్నప్పుడు ఇక వాళ్ళు ఫుల్ యాక్సెప్ట్ చేశారు. 100 రోజులు ఆడింది ఆ సినిమా. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా వీరభద్రం అంటే ఆ పోలరంగడి సినిమా గుర్తొచ్చేలాగా అంత పెద్ద సక్సెస్ చేశారు ఆడియన్స్. ఇప్పుడు సినిమా హిట్స్ ఫ్లాప్స్ అనేది కామన్ సార్ ఒక డైరెక్టర్కి, కానీ మీకు ఫ్లాప్స్తో పాటు పేరు కూడా కొంచెం చెడిందని చెప్పి టాక్ ఇండస్ట్రీలో, దాని గురించి ఏమంటారు? ఎందుకంటే మీకు చెప్పారు కదా మీరు, ఒక ఫ్లాప్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనకి పేరు పోతుంటుంది. మళ్ళీ చుట్టాలపైతో ఆ పేరు తెచ్చుకోగలిగాను. ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ కామన్ ఇండస్ట్రీలో. ఎప్పుడైతే డౌన్లో పడితేనే మళ్ళీ అప్ రాగలుగుతాం. ఒకేసారి అప్లో ఉన్నా కానీ మనకు తెలీదు. ఇప్పుడు ఆ ఎర్లీ స్టేజ్లో పడ్డాం కాబట్టి 1 year గ్యాప్తో బయటపడ్డాం. అదే కొన్ని సినిమాలు అయిన తర్వాత పడి ఉంటే ఇక మళ్ళీ కనపడకుండా పోయేవాడు. అది ఒక రకంగా నాకు ఒక మంచి లెసన్ నేర్పించింది బాయ్ అనే సినిమా. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం అనుకున్న దాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే వచ్చే రిజల్ట్స్ ఈ 3 సినిమాలు. మనం అనుకున్న థాట్స్ కొంచెం బెండ్ అయ్యామంటే వచ్చే రిజల్ట్ బాయ్ అనేది నాకు బాగా అర్థమైంది. సో నాగార్జున గారు వచ్చేటప్పటికి నా లైఫ్లో చేసిన చెత్త సినిమా బాయ్ అని చెప్పి పబ్లిక్గా అని చెప్పేశారు. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇంత ఒక పెద్ద మూవీని ఇంతగా ట్రావెల్ చేసిన మీరు, ఆబ్వియస్లీ డైరెక్టర్ అంటే ఎంతో ప్రేమగా పెట్టి తీస్తారు. సో ఇలాంటి టాక్ విన్న తర్వాత నాగార్జున గారు లాంటి హీరో నుంచి మీకు ఎలా అనిపించింది? నేనైతే అప్పుడు ఆలోచించా, ఇప్పుడు ఆయనకి నచ్చే మనం ఈ సినిమా చేసాం. ఇప్పుడు చాలామంది మీడియాలో ఫ్రెండ్స్ అందరూ కూడా రాశారు కింద, నాగార్జున గారు ఎన్ని సినిమాలు తీశారు అంతకుముందు, అన్ని సినిమాల కంటే ఈ సినిమా బెటరా, ఆ సినిమా కంటే ఇంకే సినిమాలు పోయి ఉంటాయి. ఈ కంపారిజన్లో ఆయన కూడా అర్థం అవుతుంది కదా తర్వాత. అందుకని దాని గురించి నేను ఏం మాట్లాడలే. ఇప్పుడు మనిషి కోపంలో ఉన్నప్పుడు ఒకటి సక్సెస్ కావాలి, అమ్మాయి దగ్గర 6 కొట్టాలనుకుంటాం. సచిన్ టెండూల్కర్ లాంటి ఉన్నాం, కొట్టలేనప్పుడు ఈ అమ్మాయి మ్యాచ్ చెత్తదని అనుకుంటాం. ఆ ఒక్క క్షణంలో వచ్చి ఆవేశం తప్పించి అది అంత చెత్త సినిమా అయితే ఆయన ప్రొడ్యూస్ చేయడు కదండి, ఆయన ఓన్ రిలీజ్కి వెళ్ళరు కదా. అంటే ఆయన ఆ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకున్నాడు. అది ఎలా పోయేటప్పటికి ఆయనకి ఒక ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు. అది ఆయన పర్సనల్ ఇష్యూ. అది మనం దాని మీద మాట్లాడకూడదు అని చెప్పి నేను అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎలా ఉందండి నాగార్జున గారితో రిలేషన్ మీద? అసలు మీకు చెప్పనా, నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరోతో ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ నరేష్ గారితో సినిమా చేయాలనుకుంటున్నాను. నరేష్ గారు స్క్రిప్ట్ రెడీ చేస్తాను.
ఆదితో సినిమా చేయాలనుకున్నా ఆయన స్క్రిప్ట్ రెడీ చేస్తాను. మనకి ఇండస్ట్రీలో ఉండే రిలేషన్స్ కానీ ఏదైనా సరే ఎప్పుడు సినిమా ఉంటే అప్పటి వరకు వాళ్ళతో మనకు రిలేషన్ పర్మనెంట్గా ఉండదు కదా మనకి. ఇప్పుడు మీరు ఇప్పటికీ 4 సినిమాలు తీశారు, ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు మీరు ఇండస్ట్రీకి వచ్చి. సో వెస్ట్ గోదావరి కలువలపల్లి అనుకుంటా కదా, కలువలపల్లి మీ డిస్ట్రిక్ట్ మీ మండలంలోనే తక్కువ పాపులేషన్ ఉన్న ఏరియా, పాపులేషన్ ఉన్న విలేజ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సినిమాలు తీయడం ఎలా అనిపిస్తుంది? అంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకి నేను ఒక రియల్ హీరోలా కనిపిస్తుంటాను. ఎందుకంటే మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా ఒక సినిమా హిట్ అయితే పైకి లేపుతుంటారు, ఒక సినిమా హిట్ అయితే కింద పడేస్తుంటారు. అలాంటి దాంట్లో ట్రావెల్ అవుతూ నేను 10 సంవత్సరాలు కష్టపడి సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ దగ్గర పనిచేస్తాను. డైరెక్టర్ అయి కూడా ఒక 5 years దాటిపోయింది. అంటే మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా భద్రం మంచి సినిమాలు తీశాడు, మంచి పేరు వచ్చింది, మంచి స్థాయిలోకి వచ్చాడు. ఎందుకంటే నాతో పాటు చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి డైరెక్టర్స్ అవుతామని చెప్పి. నేను మా యూసెస్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు, బ్యాచ్ ఉన్నారు చాలా. తర్వాత తేజ గారి దగ్గర పనిచేయాలన్నప్పుడు చాలామంది ఉన్నారు డైరెక్టర్స్, కొంతమంది అయ్యారు. అందులో అందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతుంటాను. నేను డైరెక్టర్ కావాలని చెప్పి విపరీతంగా స్ట్రగుల్ అయి ఉంటాను. అసలు బిఫోర్ నేను డైరెక్టర్ అవ్వకముందు చాలామంది హీరోల కథలు చెప్పాను, పెద్ద పెద్ద హీరోల కథలు చెప్పాను. ఆ కథలు విని ఓకే షూటింగ్కి వెళ్ళే ముందు క్యాన్సిల్ అయిపోయిన సందర్భాలు కూడా తెలుసు. అంటే అంత ఒత్తిడి, ఆ టెన్షన్, ఆ మానసిక ఒత్తిడిలో నుంచి నేను డైరెక్టర్ నేను. అది ఏమైందంటే మనకి ఇవాళ చాలా హ్యాపీ అనిపించింది. నేను ఊరినే వచ్చింది అనుకోండి, అది ఊరినే పోయి ఉండేది. మనం కష్టపడ్డాం కాబట్టి ఒకసారి పడినా మళ్ళీ వాళ్ళు తిరిగి లేచే పరిస్థితి వచ్చింది మనకి. మీరు డైరెక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ సినిమాలు తీయాలనుకున్నారు? ఇక్కడికి వచ్చాక ఎలాంటి సినిమాలు తీశారు? ఇప్పుడు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా మీ వర్క్తో? నేను 100% సాటిస్ఫాక్షన్గా ఉన్నా. ఎందుకంటే నాకేంటంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా సరదాగా ఉంటుంది ఇంట్రెస్ట్. మనసులో పెట్టుకుని బయట చేయడం నాకు ఇష్టం ఉండదు. జనరల్గా మన వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళందరూ కూడా సరదాగా ఉంటాం, జోకులు వేసుకోవడం, ఫ్రెండ్లీ నేచర్గా ఉంటాం, అందరితో కలిపిపోతాను అనుకోవడం అనేది కామన్. ఇప్పుడు నేను చేసిన సినిమాలు కూడా అలాంటి సినిమాలు తీసాను, అందుకని జనాలకు బాగా రీచ్ అయినాయి. ఇప్పుడు మీరు ఆనాపిల్లని చూడండి, సరదాగా ఉంటుంది. పూల రంగుడు సరదాగా ఉంటుంది. బాయ్ అది కూడా ఒక రకమైన కథ అయినా కానీ సరదాగానే వెళ్తుంటుంది. అది కూడా చుట్టాల అబ్బాయి అనేది ఇంకా కలువకలకి అందరికీ కనెక్ట్ అయిపోయింది సినిమా. సరదాగా ఉండే సినిమాలు తీస్తే ఇప్పుడు మన ఫ్రెండ్స్ చాలామంది, నా రూమ్మేట్స్ ఏంటంటే సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం స్ట్రెయిన్ ఫీల్ అయిన తర్వాత యాక్షన్ మూవీస్కి వెళ్తుండేవారు మేము ఫ్రెండ్స్ సినిమాలకి. వాళ్ళు అసలు చాలా స్ట్రెయిన్ ఫీల్ అవుతుండేవారు. అసలే మనం ఈ జాబ్ చేసి వచ్చాము, ఇప్పుడు ఇంత పెద్ద యాక్షన్ సినిమా ఏంట్రా అని ఒక ఫీలింగ్ ఉండేవారు. సరదాగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్కి, లవ్ స్టోరీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కల్చర్లో. అప్పుడు నాకు అనిపిస్తుండేది, ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ మాస్ ఆడియన్స్ బాగా లైక్ చేస్తుంటారు, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కానీ క్లాస్ పీపుల్ కానీ కొంచెం చూస్తుంటారు కానీ చూడడానికి కాదు, ఎక్కువ ఎంజాయ్ చేయరు. మాస్ అంటే విజిల్స్ చేస్తుంటారు, అక్కడ ఫైట్ రాగానే మంచి థ్రిల్లింగ్ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే సరదాగా ఉండే సినిమాలు అంటే ఇష్టం. నేను కూడా ఎప్పుడు వాళ్ళతో పాటు ట్రావెల్ అవడం వాళ్ళకి సరదాగా ఉండే సినిమాలు తీయాలనుకుంటున్నాను. అట్లా సినిమాలు తీశాను నేను. సో ఇప్పటిదాకా మీరు తీసిన మూవీస్లో మీకు బాగా ఎక్కువ ఇష్టమైంది ఏది, తక్కువ ఇష్టమైంది ఏది? నాకు నిజం చెప్పాలంటే నాకు అన్ని సినిమాలు ఇష్టమైంది. ఎందుకంటే ఆనాపిల్లంటే అనే స్క్రిప్ట్ పట్టుకుని 1 year తిరిగిన తర్వాత అది ట్రాక్ మీదకి వచ్చింది. చాలామంది హీరోలు అనుకుని, చాలామంది ప్రొడ్యూసర్స్ అనుకున్న తర్వాత అది ఒక అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్ గారు రావటం, అలాగే మా నరేష్ హీరోగా రావటం, శ్రీహరి గారు ఒప్పుకోవటం, మా గురువు గారు సపోర్ట్ చేయడం, ఆ సినిమా స్టార్ట్ అయింది. 1 year తిరిగే దాని ముందు డిఫరెంట్ ప్లేస్లో. తర్వాత ఈ పూల రంగుడు స్క్రిప్ట్ పట్టుకుని కూడా 1 year తిరిగి ఉంటాను. అట్లా 1 year తిరిగితేనే మనకి ఎన్ని ట్రాక్ మీదకి వచ్చినాయి. బాయ్ సినిమా కూడా ఒక 6-7 months వర్క్ చేసి ఆయనకి నచ్చేలా కథ చెప్పి నాగార్జున గారికి ఫస్ట్ ఒక కథ చెప్తే అది వద్దంటే మళ్ళీ ఇది చెప్పి దీన్ని సెట్ చేసి దీన్ని మార్పులు చేసి సెర్పులు చేసి సెటప్ చేసే వరకు ట్రాక్ మీద రానివ్వరు మన సినిమాల్ని. అంత కష్టపడి ఎక్కిన తర్వాత ఇష్టం లేకుండా ఎట్లుంటుంది చెప్పండి. ఎక్కువ అందుకే మీకు ఇష్టం లేదని అడగలేదు, ఎక్కువ ఇష్టం తక్కువ ఇష్టం. నాకు ఇప్పుడు 4 పిల్లలు ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందో నాకు 4 సినిమాలు కూడా ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ లేదండి. 4 సినిమాలు నాకు ఒకటే ఇప్పటికీ కూడా. ఎందుకంటే 4 సినిమాలు కూడా అంతే ప్రేమించి తీశాను నేను. ఒక సినిమాని ఎక్కువ ప్రేమించి తీయలేదు, ఒక సినిమాని తక్కువ ప్రేమించి తీయలేదు. షార్ట్ టు షార్ట్, సీన్ టు సీన్ కానీ, ఒక డైలాగ్ కానీ రాసుకుని చూసుకుని ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, ఇది ఎలా చేయాలనే ఒక ఆలోచనతో తీసిన సినిమాలు ఇవన్నీ కూడా.
ఈ 3 సినిమాలు జనాలకు బాగా కనెక్ట్ అయినాయి. ఆ సినిమా అనేది అంత బాగా కనెక్ట్ కాలేదు. అంతే తేడా, అంత మించి ఏం లేదు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో మామూలుగా హిట్ కొట్టాలంటే మీకు నచ్చింది తీయాలని ఫీల్ అవుతారా? అంటే మీరు ఏదైతే కమిట్మెంట్ అనుకున్నారో మనసులో అది తీయాలని ఫీల్ అవుతారా, లేకపోతే జనాలకి నచ్చాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి అన్న పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారా? నేను జనరల్గా ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటానంటే, ఎక్కువ జనాలు తిరుగుతుంటాను నేను. ఇప్పుడు నాకు నచ్చుతుంటాయి, కానీ జనాలు కొన్ని బాగా ఎక్కువ కోరుకుంటుంటారు. అవి తీయడం నాకు ఇంట్రెస్ట్. జనాలు కామెడీ సినిమాలు బాగా కోరుకుంటారు. అంటే కామెడీ ఓన్లీ కామెడీ ఉండకూడదు, మళ్ళీ కామెడీలో కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ సపరేట్ ఉంటుంది. వాళ్ళకి ఎలాగ చేస్తే మనకి రీచ్ అవుతుంది, వాళ్ళని ఏ రకంగా మెప్పించాలి అనేది ఎక్కువ ఆలోచిస్తుంటాను నేను. ఆటోమేటిక్గా నాకు ఒక ఐడియా ఉన్నప్పుడే నాకు నచ్చితేనే కదా ఒక ఐడియాని స్టార్ట్ చేస్తాను. ఐడియా అనేది స్టార్ట్ అయిన తర్వాత దీన్ని జనాలకి ఎలాగా సెట్ చేయాలి అనేది ఎక్కువ ఆలోచిస్తుంటాను. అది మనకి ఇప్పుడు ప్లస్ అవుతుంటుంది. మీరు నెక్స్ట్ సినిమా వచ్చేటప్పటికి సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పి అనౌన్స్ చేశారు ఆల్రెడీ. సో దాని గురించి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొంచెం చెప్తాను మీకు. అది కూడా మంచి కథ. అది ఇంకో ఫ్యామిలీ స్టోరీ కూడా చేస్తున్నా. ఈ 2 సినిమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ సంవత్సరం. ఎందుకంటే అవి కూడా జనాలకి నచ్చేలాగా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా చేశాను ఆ స్క్రిప్ట్స్ అన్ని కూడా. బాయిలో ఏమైందంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. అందుకే మనం సినిమాలంటే ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఉన్నా కానీ ఈసారి వాటిలో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది నా సినిమాలో కూడా. సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి అన్నారు. అవును. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మళ్ళీ ఏమైనా వార్న్ చేశారా, అరే నువ్వు కామెడీ సినిమాలు ఇందులో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, థ్రిల్లర్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు యాక్షన్ సినిమా అంటే ఓన్లీ యాక్షన్ ఉంటే మిస్ అవుతాం. ఇప్పుడు చుట్టాల అబ్బాయి అనేది యాక్షన్ ఫిల్మే, ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న యాక్షన్ ఫిల్మ్. పోలరం కూడా యాక్షన్ ఫిల్మే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బాయ్ అనేది యాక్షన్ ఫిల్మే, ఎంటర్టైన్మెంట్ లేదు దాంట్లో. మీకు ఆనాపేలని కూడా ఎంటర్టైన్మెంట్ విత్ యాక్షన్ ఉంటుంది. మీకు శ్రీహరి ఫైట్స్ కానీ క్లైమాక్స్లో ఫైట్స్ కానీ అంతా మీరు చూస్తే సినిమా అంతా కూడా ఒక యాక్షన్ ప్యాకింగ్లోనే ఉంటుంది. సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బాగా. నేను చేసిన 4 సినిమాలు కూడా బాగా బడ్జెట్తో చేసిన సినిమాలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ హీరో ఎవరు కాబోతున్నారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి? కాస్టింగ్ గురించి ఏమన్నా రివీల్ చేస్తారా? మీకు ఇమీడియట్గా ఇప్పటికైతే ఇంకా కాస్టింగ్ గురించి ఏం ఫిక్స్ అవ్వలేదా? నేను కాస్టింగ్ గురించి ఫిక్స్ అయ్యాము. ఇమీడియట్గా నేను చెప్తాను. 2-3 డేస్లో చెప్పేస్తాను. వీ హ్యావ్ టు వెయిట్. యా. సో మీలాగే ఇప్పుడు ఇండస్ట్రీలోకి చాలామంది రావాలి, డైరెక్టర్స్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. సో మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడి వచ్చారు. ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు అప్స్ అండ్ డౌన్స్ చూసారు ఆల్రెడీ. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది ఒక అద్భుతమైన ప్రపంచం సినిమాలు. అంటే దర్శకుడు, డైరెక్టర్ అంటే మనం దర్శించేది జనాలు చూపిస్తుంటాం. అడిగే దర్శకుడు దర్శిస్తాడు ఫస్ట్ టైం. ఇట్లాంటి దాంట్లోకి కూడా వచ్చే యంగ్స్టర్స్కి ఏంటంటే ఇది వరకట్లాగా కంటే కూడా ఇప్పుడు కొంచెం వాళ్ళకి ఈజీ అయింది వే. అంటే షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు. సార్ నేను ఈ షార్ట్ ఫిల్మ్ తీశాను, ఇది ఒకసారి చూడండి సార్ అని చెప్పి ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వచ్చు, హీరోలను అప్రోచ్ అవ్వచ్చు. దానివల్ల ఛాన్సెస్ కొంచెం మా టైం కంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంది. ఇవి కూడా ఏంటంటే 1 or 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనపడకుండా పోతున్నారు చాలామంది. ఒక సినిమా తర్వాత కూడా కనపడకుండా పోతున్నారు చాలామంది. ఏదైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం తీసే సినిమా వెనకాల ప్రొడ్యూసర్ కష్టం ఉంటుంది, హీరోల కష్టం ఉంటుంది. వాళ్ళందరూ కలిస్తేనే మనం ఉన్నాం. మనం వచ్చాం కదా మనమే ఉన్నామని చెప్పి చేస్తే ఎక్కువ టైం మనం ఉండలేము ఇక్కడ. వాళ్ళందరూ ఎఫర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మళ్ళీ మన సినిమా కొంటారు మన బయర్స్. పాపం వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి మన సినిమా కొంటుంటారు. నాకు నిజంగా ఫస్ట్ 3 సినిమాలు చేసినప్పుడు ఈ బయర్స్తో కానీ వీళ్ళతో కానీ నాకు తెలియదు అసలు. పెద్ద పెద్ద బ్యానర్స్లో సినిమాలు చేసినప్పుడు టక్ రిలీజ్ అయిపోయినాయి, సూపర్ హిట్లు అయిపోయినాయి. ఈ 4వ సినిమా వచ్చిన తర్వాత కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళు అసలు బయ్యర్ అనేవాడు ఎలా ఆలోచిస్తుంటాడు, ఆయన మెంటాలిటీ అట్లా ఉంటుంది. మన సినిమా ఎందుకు కొనాలనుకుంటాడని చూస్తే వాడు మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకని వచ్చాం సార్ అన్నట్టు. అప్పుడు అనిపించింది నాకు ముందు మనం బయ్యర్స్ కూడా సేఫ్ జోన్ చూసుకోవాలంటే జనాల నుంచి చూసుకోవాలి కదా బయ్యర్స్ కూడా. వాళ్ళు ఏంటంటే ఎక్కువ కోరుకునేది ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న యాక్షన్, హెవీ ఉండొద్దని మాకు సరదాగా ఉండాలి. సినిమాలు చూస్తే అమ్మాయి భలే ఉందని అనిపించాలి. ఇట్లా మనకు 2 వారాలు మన డబ్బులు మనకు వచ్చేస్తాయండి హ్యాపీ ఎంటర్టైన్మెంట్. కొన్ని 100 మంది కొన్ని 1000 మంది ఆధారపడి ఉన్న పరిశ్రమ సినిమా. దీంట్లో వచ్చిన ప్రతి డైరెక్టర్ కూడా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఎక్కువ టైం ఉంటారు. ఇది జాగ్రత్త లేకపోతే
ఇంకా మీకు తెలుసు కదా, మీకు సక్సెస్ ఉంటేనే సినిమా ఉంటుంది, సక్సెస్ లేనప్పుడు ఎవరు రారు. ఇంకా మనం చెప్పడం కంటే కూడా ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకం కూడా ఎక్కువ తెలుసుకుంటారు దీంట్లో. ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటండి? అంటే ఎప్పుడైనా ఒకటి చెయ్యాలి అని మీరు అనుకుంటారు కదా డైరెక్టర్, అలా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఎవరితో చేయాలి? ఏంటంటే ఎప్పటికైనా అంటే గ్యారెంటీగా ఒక పెద్ద హీరోతోటి ఆల్రెడీ చేశాను, మళ్ళీ ఇంకొక పెద్ద హీరోతో ఒక మంచి కమర్షియల్ సినిమా, ఒక పెద్ద భారీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. హీరో అని అలా ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉందా? చెప్పండి, పర్లేదు, ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ నేను ఎప్పటి నుంచో 2 కథలు అనుకుని ఈ బాయ్ సినిమా తర్వాత సక్సెస్ అయితే చెప్పాలి అనుకుంటా వెయిటింగ్లో ఉన్నవాడిని పవన్ కళ్యాణ్కి. అది వర్కౌట్ కాల. తర్వాత మళ్ళీ చుట్టాలబ్బాయి హిట్ అయింది. చుట్టాలబ్బాయి హిట్ అయింది, ఒక మీడియం రేంజ్ హీరోల వరకే రీచ్ అవ్వగలిగాం. ఇది కూడా సూపర్ హిట్ అయిందంటే డెఫినెట్గా ఆ పెద్ద హీరో రీచ్ అవుతాం మనం. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మంచి డ్రీమ్ మనకి. చూద్దాం కాలం అనేది. అదేలేండి, చాలా చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడి, చాలా మంచి విషయాలు షేర్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి. నెక్స్ట్ మంచి మంచి హిట్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.